సోషల్ మీడియా ద్వారా మీ బిజినెస్ ఎలా పెంచుకోవాలి? ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇతను రమణ కష్టపడుతున్నాడు, రొయ్యలు అమ్ముతున్నాడు. సో అతను చెప్పే విధానం ఒకసారి వినండి, ఆ వీడియో చూడండి, ఒకసారి మీకు కొంచెం ఐడియా వస్తుంది. టైగర్ ప్రాన్స్ అలాగే చేపలు ప్రతిదైతే మనం ప్యాక్ చేసి పంపిస్తాము. ఒకవేళ మీకు ఫిష్ కావాలంటే మన నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీరైతే ఎప్పుడు కామెంట్ రూపంలో మాత్రం మీ నంబర్ అయితే మెసేజ్ చేయకండి అనమాట. ఒకవేళ కాల్ మాత్రం లిఫ్ట్ చేయకపోతే ప్లీజ్ అర్థం చేసుకోండి. అందరూ చాలా మంది అయితే కాల్ చేస్తారు కదన్నా. సో ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ అయితే చేయండి. ఏ ఫిష్ అన్న సో రమణ ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, కాల్ చేయండి, కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ చేయండి, చాలామంది కాల్ చేస్తారని. కాల్ ఆఫ్ యాక్షన్ ఇస్తున్నాడు. తను వచ్చిన కస్టమర్ లూజ్ అవ్వకోకుండా వాట్సాప్ చేయండి అని చెప్తున్నాడు. ప్లస్ ఇవన్నీ మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఒకసారి వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే ఇరిటేట్ అవుతారు కాబట్టి మళ్ళీ మనకు రారు. కాబట్టి ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. కాల్ ఆఫ్ యాక్షన్ కూడా నేర్చుకోవాలి. దాని తర్వాత మీరు ఏ బిజినెస్ పెట్టినా దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఏ బిజినెస్ మీరు పెట్టినా చిన్న ఊరు నుంచి మీరు ప్రపంచం మొత్తం మీ ప్రొడక్ట్స్ డెలివర్ చేయొచ్చు. కాకపోతే మీ వే ఆఫ్ ప్రజెంటేషన్, వాయిస్ క్లారిటీ అవన్నీ చాలా బాగా ఉండాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరు స్టార్టింగ్లో రాదు, మెల్లిమెల్లిగా వస్తుంది. నేర్చుకుంటే అన్నీ వస్తాయి. దాని తర్వాత మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా జీరో నుంచి స్టార్ట్ కావాల్సిందే. సో అన్నీ నేర్చుకుంటే మీ బిజినెస్ డెవలప్ అవుతుంది. అతను చెప్పిన పంచ్ లైన్ వినండి ఒకసారి. అనిపిస్తే మన మరిద్రామని ఒక్కడే గుర్తు రావాలి మీకు. సో అట్లా ఉంటుంది మనతో వ్యాపారం. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, ఒక ఎగ్జాంపుల్. దీన్ని చూసి కొంతమంది నేర్చుకుంటారు. చాలా మందికి తెలియట్లేదు ఎలా చేయాలి అని. ఇది చూస్తే నేర్చుకుంటారని